అరే ఎన్ని రోజులని ఒంటరిగా కూర్చొని తాగుతారు, ఈ రోజు మావయ్యతో కూర్చొని తాగండి. రండి కమాన్ రండి 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 తాగండి. కూర్చోండి సరుకు అద్భుతమైన కూర్చోండి టేస్ట్గా ఉంటుంది. కంపెనీ ఇవ్వండి. రే, అల్లుడికి పోయిరా. ఓకే నాన్న ఇలా చూడు బాబు, క్యాష్ ఉంది, వేడివేడిగా వడలున్నాయి, చికెన్ టిక్కా కూడా ఉంది. ఇవి చాలా, ఇంకేమైనా కావాలా? అరే రామా, అల్లుడు గారు వచ్చారని తెలిసి కరెక్ట్ గా ఆమ్లెట్ తీసుకొచ్చావే. ఆగమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చో. అల్లుడు గారంటే నీకు ఎంత ప్రేమ. ఇదిగో ఇది పట్టుకో, అల్లుడు గారికి సోడా మిక్స్ చేసి ఇవ్వు. అల్లుడు గారు, మీరు మాయ మందు సోడాలాగా కలిసే ఉండొచ్చు. చాలు, మిక్సింగ్ కరెక్ట్ గా ఉంది. అల్లుడు గారికి ఇవ్వు. అల్లుడు గారు, చేసుకునే అమ్మాయి చేతి మీదుగా మందు తాగుతున్నారంటే అది అమృతంతో సమానం. బావా, వాళ్ళ కూతుళ్ళని పెళ్లి చేసుకున్నావంటే ఇలా తాగడానికి అనుమతిస్తారో లేదో కూడా నాకు తెలియదు. కానీ మాయాని పెళ్లి చేసుకున్నావంటే మాయ నీ మనసు తెలుసుకుని నడుచుకుంటుంది. మాయ గురించి అల్లుడు గారికి బాగా తెలుసురా. చేసుకుంటే మాయనే చేసుకుంటారా. మాయా, బావ పక్కనే ఉండి అన్ని జాగ్రత్తగా చూసుకో. అంతా అయిపోయిన తర్వాత బావని జాగ్రత్తగా నువ్వే రూమ్ కి తీసుకెళ్ళాలి. సరే అన్నయ్య. ఏమా, నువ్వు బాగా భరతనాట్యం చేస్తావు కదా, శంకరాభరణంలో మంజు భార్గవి లాగా అల్లుడు గారికి ఒకసారి చేసి చూపించమ్మా. అయ్యో అదేం వద్దు మామయ్య. చాలా బాగా చేస్తున్నావు బావ. చూడు. ఆ. ఇదిగో మా మాయ, దీన్ని పట్టుకో. నేను ఉన్నంత వరకు అల్లుడు గారి గ్లాస్ ఖాళీ అవ్వకూడదు. ఈ టైంలో ఇది ఎక్కడికి వెళ్తుంది? నానా, ఒకే ఒక్క సెకండ్ మళ్ళీ వచ్చేస్తా. ఇప్పుడు వచ్చేస్తా. మంచి సమయంలో ఎక్కడికి రావలేదే. ఇప్పుడు వచ్చేస్తా. అల్లుడు గారికి సోడా కలిపేసావా లేదా? ఇల్లంతా వేసినట్లు వేసినట్టే ఉన్నాయి. అయ్యో, ఇలా చూడండి, నాతో ఇలా ప్రవర్తిస్తే బాగోదు. నాకు అస్సలు నచ్చదు. నాకిష్టం కదా. అతిథిగా వచ్చారు, ఆ మర్యాద కాపాడుకోండి. ఆ, అనవసరంగా నా వెంట పడితే మర్యాదగా ఉండదు. ఛీ, నువ్వు చిక్కకుండా ఎక్కడికి పోతావు? అప్పుడు చెప్తాను. అల్లుడు గారు, వర్షం వస్తుంది, లోపలికి వెళ్దాం పదండి. నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి మామయ్య. సరే పద, లోపలికి వెళ్దాం. పెళ్లి దగ్గర పడుతుంది కదమ్మా, వర్షంలో తడిస్తే జ్వరం వస్తుంది. పద. పద నాన్న, వెళ్దాం.
కొద్ది రోజులుగా ఇలాగే జరుగుతోంది. ఎవరో నాతో ఏదో చెప్పాలనుకుంటున్నారు, కానీ అదేంటో అర్థం కావట్లేదు. ఏమై ఉంటుంది? గోపురంలో ఉంది. ఏం గోపురం? ఏంటమ్మా నన్నెళ్ళి మాట్లాడమంటున్నావు? ఇప్పుడు మాట్లాడి ఆపకపోతే పెళ్లి వరకు వెళ్తుంది నానా. అది కూడా కరెక్టే. నువ్వే వెళ్ళి మాట్లాడు. నానా, నాకు భయంగా ఉంది. అక్క, నాకు భయమే లేదు. నాకు టెన్నిస్లో పోటీ నువ్వే. నువ్వు మాట్లాడకుండా మామని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయిపో. 2 రోజుల్లో వీసా వస్తే ప్రాక్టీస్కి లండన్ వెళ్తాను. ఊరుకోవే, నీకెప్పుడు ఆటల గురించేనా? నానా, మీరే ఒక ఐడియా చెప్పండి. ఐడియా? నీ తమ్ముడు పంపిద్దామా? వాడు చిన్న పిల్ల నానా. చిన్న పిల్లాడి నుంచే పెద్ద కార్యం సాధించాలి. ఇప్పుడు చూడు నానా, వాడికి సరిగ్గా చెప్పి పంపండి.